ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ 1 గా ప్రముఖ బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావును ఆ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ తనను బూత్ లెవెల్ ఏజెంట్ 1 గా ఎలక్షన్ కమిషన్ కు ప్రతిపాదించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్నలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికై తాను చేసిన కృషిని గుర్తించినందుకు గర్విస్తున్నానన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ. నేను మీ కంబాల శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. అయితే మీ పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకి, సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్లకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అద్భుతమైన ఒక న్యూస్ని నేను జగ్గంపేటలో ప్రసారం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ 1 దీని విశిష్టత ఏంటో, ప్రాసెస్ ఏమిటో మీకు అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం SIR ఏదైతే ఉందో ఆ SIRకి ఇన్ఛార్జిగా ఎలక్షన్ కమిషన్కి నా పేరు ప్రకటించి, అలాగే జగ్గంపేటలో దానికి సంబంధించిన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తూ కాకినాడలో మా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేసి నాకు BLA 1గా నియమిస్తూ నాకు ఉత్తర్వులు జారీ చేస్తూ నాకు లెటర్ అందించడం జరిగింది. ఈ లెటర్ అందించక ముందే, BLA 1 అనౌన్స్ చేయక ముందే, 2వ రోజు నాటికే 171 BLA 1 అనౌన్స్ చేస్తే 171, 175 అనౌన్స్ చేస్తే స్టేట్ లెవెల్లో మొట్టమొదటి 2 రోజుల్లోనే BLA 2 248 బూతులు అనమాట. మన జగ్గంపేట నియోజకవర్గంలో 248 బూతులకు సంబంధించి BLA 2ని నియామకం చేస్తూ నేను వాళ్ళకి లిస్టు కూడా పంపించడం జరిగింది. దీని మీద నాకు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఈవెన్ మాధవ్ గారు, ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఆయన అభినందనలు తెలియజేయడం కూడా నేను మీడియా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది నేను నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఎన్నో రకాలైన అపోహలతో నా గురించి ఎన్నో రకాల ప్రకటనలు విడుదల చేశారు. నేను చెలించకుండా ఏదైతే నా జాయినింగ్లో నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని చెప్పాను, దాని మాట మీద నిలబడి కేవలం సేవ మీదే దృష్టి పెట్టి, ఆధ్యాత్మిక సేవ మీద, భారతీయ జనతా పార్టీ విస్తృతికి, నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన శక్తి నైపుణ్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను విస్తృతపరచడంలోని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రసరితం చేయడంలోని, భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఆ భారతీయుల్లో మన క్రిస్టియన్ సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందువులు కూడా కలిసి ఉంటారని చెప్పిన ఏదైతే ముఖ్యమైన విషయం ఉందో, ఆ క్రీమ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని, దాన్ని నేను ముందుకు తీసుకెళ్లడంలో నేను సఫలీకృతం అవడం వల్ల నాకు నిజంగా మా నాయకులు సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కంట ఈరోజు జడ్జిమెంట్ డేగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి, దాని వైభవాన్ని నాశనం చేయడానికి ముఖద్వారమైనటువంటి పశ్చిమ బెంగాల్ను ఆధారంగా చేసుకుని ఒక దుర్మార్గులైన పైశాచిక ప్రభుత్వం ప్రవర్తిస్తున్న రాక్షసి మన భారతదేశంలో ఉండే హిందువులు, అలాగే మన భారతదేశంలో ఉండే ముస్లిమాన్ సహోదరులకి, క్రిస్టియన్ సహోదరులకి మోసం చేయడానికి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి జనాలందరినీ కూడా వెస్ట్ బెంగాల్ ముఖద్వారంగా లోపలికి తీసుకొచ్చి మన భారతదేశంలో ఉండే క్రిస్టియన్లు, ముస్లిం సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా పరిచయం అయిపోయేలా చేయడానికి కారకులైనటువంటి మమతా బెనర్జీ మీద, ఆవిడ చేస్తున్న దురాగతాల మీద
చాలా గట్టి కసరత్తు చేసి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే మన అధ్యక్షులైనటువంటి మన నవీన్ గారు, వీరందరూ కూడా గట్టి కసరత్తు చేసి అక్కడ ఏవైతే ఫేక్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డులు తర్వాత ఏవైతే క్రియేట్ చేశారో దాదాపుగా 1,90,00,000 పైనే ఉన్నట్టుగా నిర్ణయించుకుని 90 లక్షలు తీసేయగలిగారు. ఇంకా ఉన్నాయి. ఇది భారతదేశం అంతా ఎలా చేసి పెట్టారంటే ఒక్క వెస్ట్ బెంగాల్లోనే చేయడం కాకుండా వెస్ట్ బెంగాల్ ద్వారా అనేక రాష్ట్రాలకి ఈ ఎవరైతే రోహింగాలు కానీ బంగ్లాదేశీయులు కానీ పాకిస్తాన్ కానీ వివిధ రాష్ట్రాలకు పంపించడం కాక నగరాల్లోని గ్రామాల్లోని కూడా వెళ్ళిపోయేలాగా వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీన్ని సమర్థవంతంగా ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మనకి ఏదైతే ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో తీసిపారేయడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల ఈ ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఏమనంటే దుర్మార్గాల మమతా బెనర్జీ గారు, ఆవిడ యొక్క దుర్మార్గం అంతా ఇప్పుడు అన్నీ కూడా బయటకు తీస్తారని. సో అటువంటి దుర్మార్గాలను అడ్డుకుని ఈ రోజున వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడమే కాకుండా పుదుచ్చేరిలో దాదాపు 22, 23 వచ్చినాయి అక్కడ. అలాగే అస్సాంలో 100కు పైన 101 ఎంత వచ్చింది. ఇప్పుడు 199 దాకా మనకి అవుట్ ఆఫ్ 294 నుంచి 293లోని దాదాపుగా 199, 200 ఫిగర్ క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం. ఇంత భారీ విజయాన్ని పొద్దు నుంచి కూడా మేము అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. దీని అంతా కూడా మేము అందరూ మిఠాయిలు పంచుకోవడం కానీ క్రాకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ పత్రికా ప్రకటన అనంతరం కూడా మళ్ళీ మేమందరం కూడా ఈ గోకవరం గ్రామంలో మొత్తం ఊరంతా కూడా పంచుకుంటూ మేము ర్యాలీగా వెళ్తూ మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర అందరికీ మిఠాయిలు పంచి క్రాకర్లు కాల్స్తూ. అలాగే ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.